ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలన్నారు. కానీ నెలంతా ఎదురుచూపులే. సకాలంలో డిఏలు ఇస్తామన్నారు. కొన్ని డిఏలు ఎగ్గొట్టారు. కొన్ని బకాయిల కుప్ప పెట్టారు. పీఆర్సీ బకాయిలు ఎప్పుడిస్తారో చెప్పరు. పీఎఫ్, జీపీఎఫ్ రుణాలు, అర్జిత సెలవుల బిల్లులకు అతీగతి లేదు. పైగా అడిగితే వేధిస్తారు. రోడ్డెక్కితే కేసు పెడతారు. జగన్ ఏలుబడిలో ఉద్యోగుల వేదన అరణ్య రోదనే అయింది. వేతన జీవుల ముఖంలో చిరునవ్వు తెస్తానంటూ నమ్మబలికిన జగన్ ఏడిపిస్తున్నారు. సిపిఎస్ అని గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ అక్కడ అల్లాడిపోతా ఉన్నారు. మీరు అడుగుతా ఉన్న సిపిఎస్ ను అధికారంలోకి వచ్చిన తర్వాత 1 వారం రోజుల లోపలనే సంతకాలు పెట్టి మీకు ఇస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఇలా వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్న జగన్ ఇప్పుడు నాలుక మడతేశారు. ఆర్థిక భారమంటూ మడమ తిప్పేశారు. పైగా వాళ్ల నుంచి మినహాయిస్తున్న సొమ్మును వాడేసుకుంటున్నారు. సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి ప్రభుత్వం 10% మినహాయించి దానికి తాను మరో 10% కలిపి ఉద్యోగి ప్రాన్ ఖాతాకు జమ చెయ్యాలి. గత ఏప్రిల్ నుంచి ఆ నిధులు జమ చేయకపోగా ఉద్యోగుల జీతాల నుంచి తీసుకున్న 10% కూడా వైకాపా సర్కారు వాడేసుకుంటోంది. నెలకు 250 కోట్ల చొప్పున దాదాపు 2000 కోట్లు సిపిఎస్ ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ఇది సిపిఎస్ ఉద్యోగులకు జగనన్న చేసిన డబ్బులు మోసం. గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటి అనంటే 10వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా ఒక్కొక్కరికి 80,000 రూపాయలు గవర్నమెంట్ బాకీ ఉంది. 4 సంవత్సరాలుగా రూపాయి కూడా ఇవ్వాల. 2 డిఏలు బాకీ ఉంది. 1 రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వాల. ఇలా చెప్పి అధికారంలోకొచ్చిన జగన్ ఉద్యోగులకు టెన్షన్గా జీతాలిస్తున్నారా? డిఏలు, ఇతర ప్రయోజనాలన్నీ వేళకు జమ చేస్తున్నారా? ఆర్థిక ప్రయోజనాల సంగతి తర్వాత 1వ తేదీన జీతాలివ్వు జగనన్న అంటూ ఉద్యోగులు ఆందోళనలు చేయాల్సిన దుస్థితి. 2023కు సంబంధించిన జనవరి, జులై డిఏలను ఎంతవరకు ప్రకటించలేదు. పాత డిఏ బకాయిల చెల్లింపులపై ఊసేలేదు. జీపీఎఫ్, పీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు, అడ్వాన్సులు, పీఆర్సీ, ఈఎల్స్, డిఏ బకాయిలన్నీ కలిపి మొత్తం 20,000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి సరాసరిన 2 లక్షల రూపాయలకు పైగా బకాయి పడింది. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిందంటూ 2020 జనవరి, జులై, 2021 జనవరికి రావాల్సిన 3 డిఏల్ని ఎగ్గొట్టారు. 2019 జులై, 2020 జనవరి, జులై, 2021 జనవరి, జులై డిఏలను 2022 జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీలో కలిపేసి జీతాలు భారీగా పెరిగినట్లు చూపారు. కానీ వీటికి సంబంధించిన 54 నెలల బకాయిలను ఇంతవరకు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వమైనా తన 5 ఏళ్ల పదవీ కాలంలోనే బకాయిలు చెల్లిస్తామంటుంది. కానీ వైకాపా సర్కారు మాత్రం 2027 వరకు చెల్లిస్తామంటూ జగన్ మార్కు మాయ చేస్తోంది. ఇక 11వ పీఆర్సీ అంతా రివర్సే. ఐఆర్ 27% ఉంటే చరిత్రలోనే మొదటిసారి అంతకంటే తగ్గించి ఫిట్మెంట్ 23% ఇచ్చారు. ఇంటి అద్దె భత్యాన్ని తగ్గించేశారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు తెదేపా ప్రభుత్వంలో 30% హెచ్ఆర్ఏ ఉంటే జగనొచ్చాక 24%కి తగ్గించేశారు. జిల్లా కేంద్రాల్లో అప్పుడు 20% హెచ్ఆర్ఏ ఇస్తే 16%కి కోతేశారు. 11వ పీఆర్సీ పే స్కేళ్ల అమలుకే దిక్కుమొక్కు లేకపోతే 12వ పీఆర్సీ వేసి కొన్ని ఉద్యోగ సంఘాలతో పాలాభిషేకాలు చేయించుకున్నారు. సచివాలయంలో కార్యాలయం కేటాయించినా సిబ్బందిని ఇవ్వకపోవడంతో ఇంతవరకు 12వ పీఆర్సీ కార్యకలాపాలే ప్రారంభం కాలేదు. బకాయిలు అంటే మేము దాచిపెట్టుకున్నటువంటి సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ, ఇవి మేము దాచిపెట్టుకున్నటువంటి సొమ్ము. సంపాదిత సెలవులు ఉపాధ్యాయులకైతే సంవత్సరానికి 6 వస్తాయి. మేము వాటి నగదుగా మార్చుకున్న సౌకర్యం ఉన్నందున దరఖాస్తులు పెట్టుకుంటే 10-15 రోజుల్లో గతంలో వచ్చేటివి. ఇప్పుడు 2 సంవత్సరాలైనా కూడా మా సరెండర్ లీవ్ బకాయిలను ఇవ్వకుండా ప్రభుత్వము ఆ మొత్తాన్ని కూడా దొడ్డిదారిని మళ్లించే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా సరెండర్ లీవ్లు చూస్తే 300 నుంచి 400 కోట్లు బకాయిలు ఉన్నాయి. మేము నుంచి కొత్త పథకాలు, కొత్త స్కీములు మేము అడగడం లేదు. మేము దాచిపెట్టుకున్న రూపాయి మాకు తిరిగి ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఏదైనా ఒక పండగ వస్తుందంటే పండక్కి డిఏ వస్తుందా అని ఆశపడేటువంటి ఉద్యోగులు కాస్త పండక్కి జీతం వస్తుందా అనే స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. పీఎఫ్ అకౌంట్ అనేటువంటిది ఉపాధ్యాయుడు ప్రతి నెలా దాచుకునేటువంటి డబ్బులతో ఏర్పడినటువంటి అకౌంట్. ఏప్రిల్లో అప్లై చేసుకున్నటువంటి ఉపాధ్యాయుడికి డిసెంబర్ వచ్చినా సరే ఆ నగదు రాకపోతే అతను గుండె ఆపరేషన్ ఏం కావాలా, అతను బతకాలా, చనిపోవాలా? రిటైర్మెంట్ డబ్బులతో కూతురు పెళ్లి చేయాలనో, ఒక ఇల్లు కట్టుకోవాలనో అనేక ఆశలతో ఉన్నటువంటి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడికి ఇప్పుడు నువ్వు ఏపీజీఎల్ఐ డబ్బులు మీరు ఇవ్వడం లేదు. అవి ఎవరివి? ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కి విడుదల చేయాల్సినటువంటి డబ్బులు కాదు, అవి కూడా మా డబ్బులే. మా డబ్బులు మాకెందుకు ఎవరు అనేటువంటిది ఈరోజు ప్రధానంగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. 10వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా ఒక్కొక్కరికి 80,000 రూపాయలు గవర్నమెంట్ బాకీ ఉంది. 4 సంవత్సరాలుగా రూపాయి కూడా ఇవ్వాల.
2 డిఏలు బాకీ ఉంది, 1 రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వాల. సిపిఎస్ కోసం వాళ్ళు అలుపెరగని పోరాటం చేస్తా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఆ సోదరులందరికీ కూడా చెప్తా ఉన్నా, మరి ఉద్యోగులకు మాటిచ్చి మరచిన జగన్ ఇప్పుడేం చేస్తారు? ఆయన ఏం చేస్తారో తెలియదు కాని ఉద్యోగులు మాత్రం జగనన్న చెప్పినట్లే మాట నిలబెట్టుకోని నాయకుడికి ఇంటికెళ్లే పరిస్థితి తీసుకొస్తామని చెబుతున్నారు.